సో ప్రజెంట్ లైకా ప్రొడక్షన్స్కి సంబంధించి తమిళ్లో మాత్రం రిలీజ్కి చాలా అడ్డంకులే వస్తున్నాయి అనుకోవచ్చు. అసలు ఎందుకు ఆల్రెడీ ఇండియన్ 2కి ఆయన పైన కేసేసి ఆయన పరువు మొత్తం నాశనం పట్టించారు, అసలు జైలు వరకు వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఎందుకు మళ్ళీ గేమ్ చేంజర్ టైంలో ఇలాంటి మాటలు అనడము, మళ్ళీ కేసేయడం ఇదంతా అవసరం అంటారా? అంటే ఇక్కడ ప్రొడ్యూసర్, లైకా ప్రొడ్యూసర్ ఎవరైతే ఉన్నారో సదరు వ్యక్తి ఇక్కడ ఈగో పోతున్నారు అనమాట. సో ఏంటి అంటే ఇప్పుడు శంకర్ గారు ఈగోను హట్ చేసుకుంటే తప్పే అది. ఎందుకంటే ఒక పెద్ద స్థాయిలో ఉన్న డైరెక్టర్, ఇండియన్ లెవెల్ డైరెక్టర్ని ఆయన తప్పేమీ లేకపోయినా సినిమా కోసమే కంప్లీట్ చేసి వెళ్ళాలని ఆయన ఈగో చూపించి ఆయన మీద కేసు పెట్టడం అనేది చాలా, ఇప్పుడు సెట్ ప్రాపర్టీ నాశనం అయింది. సో నాకు ఇంత పేమెంట్ చేయండి, మీ వల్ల కొంత లాస్ జరిగింది అంటే ఆయన తిరిగిస్తారు. అంతేగాని మనీ విషయం కాకుండా ఎంతసేపు ఆయన ఈగో కోల్పోయి ఇన్నర్ కేసు పెట్టి ఇలా చేసి అలా చేసి ఇంత ఇబ్బంది పెడితే ఆయన ఈగో కూడా హట్ అవుతుంది కదా. సో మరి ఆయన మధ్యలో అది తెగక ఆయన ఇండియన్ 2 పక్కన పెట్టి గేమ్ చేంజర్ షూటింగ్ అయితే స్టార్ట్ చేశారు. ఆయనకు లాక్ అయింది సబ్జెక్టు. సో మరి అదంతా చూసుకుని అది మొదలెట్టిన తర్వాత మళ్ళీ ఆయన వచ్చి కేసు పెట్టడం జరిగింది. సో అది అయిపోయింది, ఇండియన్ 2 రిలీజ్ అయిపోయింది, ఫ్లాప్ కూడా అయిపోయింది. ఆయన అంటే కర్మ విల్ రిపీట్ అంటారు కదా. సో ఆయనకి అది మొహం మీద ఇన్స్టెంట్గా కొట్టిందని చెప్పొచ్చు. మళ్ళీ ఇప్పుడు ఆయన ఏంటంటే గేమ్ చేంజర్కి అడ్డం పడదామని మళ్ళీ ఆయన ఈగో చూపిద్దామని వచ్చి నాకు ఇండియన్ 3 నువ్వు కంప్లీట్ చేసి వెళ్ళు, మొత్తం కూడా నాకు ఇండియన్ 3 సబ్జెక్ట్ అంతా నువ్వు నాకు చేతిలో కంటెంట్ పెట్టెళ్ళు అని చెప్పి ఆయన అడిగారు అనమాట. సో ఇంకా ఇండియన్ 3 కంప్లీట్ చేయాలి అంటే దాని ప్యాచ్ వర్క్ అండ్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఇంకా 70 కోట్లు కావాలని శంకర్ గారు అడిగారు. సో మరి ఇప్పుడు ఇండియన్ 3 అంతా కూడా నెట్ఫ్లిక్స్ కమ్మేద్దామని ఆల్రెడీ డీల్ జరుపుకుంటున్నారు ప్రొడ్యూసర్. సో గేమ్ చేంజర్ హిట్ అయితే ఏమవుతుందంటే ఇది శంకర్ కమ్బ్యాక్ రా అని చెప్పి మళ్ళీ ఇండియన్ 3కి కొంచెం బిజినెస్ అయ్యే అవకాశం ఉంది. సో ఇది రిలీజ్ చేయనిస్తేనే దానికి కొంచెం ఇది వస్తుంది అనమాట. అయితే ఇప్పుడు ఆయన వేసిన ఇండియన్ 3 కావాలి అనే పిటిషన్ ఏదైతే ఉందో అది చెల్లలేదు. సో ఇక్కడ దిల్ రాజు గారు, ఆదిత్యరామ్ మూవీస్ వాళ్ళు కూడా ఫైట్ చేసి అది తప్పించారనమాట ఆ పిటిషన్. సో ఇది ఒక అంటే సెన్స్లెస్ పిటిషన్, ఇది సినిమాని దానికోసం ఇది వేయడం అనేది, దీన్ని ఆపడం అనేది కరెక్ట్ కాదు తమిళనాడులో. సో ఆయన ఏంటంటే ఇంకా ఈగో ఇప్పుడు కూడా చూపించాలని చెప్పి అట్లా అనుకుంటున్నారు అనమాట. సో ఇక్కడ దిల్ రాజు గారు ఏం చేశారంటే ఆయన అన్ప్రెడిక్టబుల్ అని చూపించారనమాట. ఖచ్చితంగా ఆయన పవర్ ఏంటి, ఆయన దిగితే ఎలా ఉంటుంది ఏంటి అనేది. సో ఖచ్చితంగా అక్కడ ఆదిత్యరామ్ మూవీస్ హెల్ప్తో గేమ్ చేంజర్ ని ఘనంగా విడుదల చేయబోతున్నారు. అండ్ కానీ అక్కడ ప్రీ రిలీజ్ ఈవెంట్ చేయలేకపోతున్నారు కదా, మళ్ళీ ఈ ఇష్యూస్ వల్లనే ఈవెంట్ అనేది ఆగిపోయింది. సో దానికి ఏమైనా ప్రెస్ మీట్ ఏమైనా ఏర్పాటు చేస్తారేమో లాస్ట్ మినిట్లో అయితే చూడాలి. మళ్ళీ అట్లానే ఈ మొత్తం నైజాంలో కూడా దగ్గర రేట్ తెప్పించుకునే ప్లాన్ అయితే చేస్తున్నారు. సో దిల్ రాజు గారు నిజంగానే అన్ప్రెడిక్టబుల్ అనమాట. ఆయన పేకల దాకా వస్తే ఎవరి పేకలైనా దింపుతారు నిజంగానే. ఆ బాక్స్ మెచ్చుకోవాలి ఈ పాయింట్ లో మాత్రం ఖచ్చితంగా. మన సినిమా వచ్చేటప్పుడు కానీ అవతలాడి సినిమా నొప్పి తెలియదు. సో ఖచ్చితంగా ఆయన అలాగే ఎవరి సిచ్యువేషన్ వాళ్ళకి వచ్చినప్పుడే అలాగే దిల్ రాజు గారి పరిస్థితి తెలుస్తుంది అనమాట. ఎప్పుడు అంటాం కాదు. సో అవతల సినిమాకి ఇప్పుడు రామ్ చరణ్ గారిది సినిమా వస్తున్నప్పుడు ఇటు అందరూ ఫ్యాన్స్ అందరూ కూడా అదే దిల్ రాజు గారు ఈ టైం ఆయన సినిమా ఓకే అవ్వాలి, అలాగే వెంకటేష్ గారి ఫ్యాన్స్ ఆయనకి ఇబ్బందులు రాకూడదని సో అట్లా చూస్తున్నారు. అదే వేరే సినిమాకి వచ్చినప్పుడు ఏంటంటే అదే దిల్ రాజు ఎందుకు ఇలా చేస్తున్నాడు అంటే ఆ సిచ్యువేషన్ వీళ్ళకి వచ్చినప్పుడే అర్థమవుతుంది ఎందుకు ఇలా చేస్తున్నాడు అని. ఓకే.